నా అక్కా చెల్లెళ్ళందరికీ నేను మాటిస్తున్నానమ్మా, మీరందరూ కూడా ఇంటి వద్ద నుంచే రోజుకి 1000 నుంచి 2000 రూపాయల వరకు సంపాదించుకునేలాగా మన నిడదవోలు నియోజకవర్గంలో కుటీర పరిశ్రమలు స్థాపించి వాటి ద్వారా మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా చేస్తానమ్మా. నా అక్కా చెల్లెళ్ళందరికీ ఒక అవకాశం ఉండమ్మా. నేను మన నియోజకవర్గం సంవత్సరం నుంచి తిరుగుతున్నాను, ప్రతి గడప గడపకి తిరుగుతున్నాను. నా అక్కా చెల్లెళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా అక్కా చెల్లెళ్ళు చెబుతున్న ప్రధానమైన సమస్యల ఆధారంగా ఈ రోజు నేను ఈ పథకాన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్టార్ట్ చేస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నా. ఒక పక్కనేమో పెరిగిపోతున్న మద్యం షాపులు, ఇంకో పక్కన పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, మరో పక్కన మంగళవారం వడ్డీ వ్యాపారస్తులు, వీళ్ళందరి మధ్యన నా అక్కా చెల్లెళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారమ్మా. మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉండడానికి నేను మీ అందరికీ వెన్నంటే ఉంటాను. మన నియోజకవర్గంలో కుటీర పరిశ్రమలు స్థాపించి వాటి ద్వారా మీరందరూ కూడా ఇంటి వద్ద నుంచే 1000 నుంచి 2000 రూపాయలు సంపాదించుకునేలాగా చేస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నానమ్మా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను లోకల్ వాడిని, మీ ఇంట్లో వాడిని, మీ అబ్బాయిని ఒక్క అవకాశం ఇవ్వండి, మీ అందరికి అందుబాటులో ఉంటానని చెప్పి మాటిస్తున్నాను. ఈ రోజు మన నియోజకవర్గంలో సరైన పారిశ్రామిక అభివృద్ధి లేదు, సరైన విద్యా రంగంలో అభివృద్ధి లేదు, క్రీడా రంగంలో అభివృద్ధి లేదు, వైద్య రంగంలో అభివృద్ధి లేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, లోకల్ గా పోటీ చేస్తానని నేను మీ అందరికీ మాటిస్తున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి. నాకు రైతులు, రైతు కూలీల సమస్యల మీద నేను ఎంత దూరమైనా వెళ్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. ఈ రోజునే ఏ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదు, రైతుల సమస్యల మీద ఏ పార్టీ కూడా సరిగ్గా స్పందించట్లేదు, వాళ్ళ సమస్యలు పరిష్కరించట్లేదు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉంది. ఒక్క అవకాశం నాకు కౌలు రైతులు, రైతు సమస్యల మీద పోరాడతాను, మన నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. నా వెనకాల మళ్ళీ చెప్తున్నా, 100 మంది కార్యకర్తలు లేరు, 100 కోట్ల డబ్బు లేదు, కులం మతం పేరు చెప్పే పార్టీ లేదు. నేను ఒక్కడినే, నా బలం మీరే మీ ముందుకు వచ్చా. ఒక్క అవకాశం ఉండమ్మా. నాకు సింహం గుర్తుకే మీ ఓటు. నా రెండో గుర్తు సింహం. మీరు మొదటి గుర్తున ఎంపీకి వేయాల్సిన ఓటు మీరు మీకు నచ్చిన పార్టీకి వేసుకోవచ్చు. రెండో గుర్తును మాత్రం రెండో ఓటుకి మాత్రం సింహం గుర్తుకు వేయాల్సిన అవకాశం ఉండమ్మా. నాకు సింహం గుర్తుకే మీ ఓటు.